రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రానికి ఆర్థిక చుక్కానిలా నిలిచే అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వాస్తవానికి 3 ఏళ్లలో రాజధాని తొలి దశ పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ పనుల్లో పురోగతి కనిపిస్తోంది. అయితే ఇటీవల వదలకుండా కురిసిన వర్షాలతో కొన్ని పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అమరావతి నిర్మాణ పనులు ఏ విధంగా సాగుతున్నాయి? ప్రభుత్వం అనుకున్న డేట్ ప్రకారం అమరావతి నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉందా? సిఆర్డీ ఆఫీస్ తర్వాత ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి భవనాలేంటి? ఐకానిక్ టవర్స్గా నిర్మాణం జరుగుతున్న సచివాలయ పనులు ఎంతవరకు పూర్తవుతున్నాయి? అమరావతిలో రోడ్ నెట్వర్కు అదేవిధంగా మౌలిక వసతుల సదుపాయాలకు సంబంధించినటువంటి జరుగుతున్న పనుల పురోగతి ఏ విధంగా ఉంది? బిగ్ టీవీ అందిస్తున్న ఈ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. రెటిక అమరావతి నిర్మాణ విషయంలో ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ప్రధానంగా 75% పూర్తయిన ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా గతంలో చేపట్టి మధ్యలో ఆగిపోయిన నిర్మాణ పనులపై ఫోకస్ పెట్టింది. అంతేకాదు ఒక్కో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించుకుంది. కాగా ఇప్పటికే ఈ నెల 13న సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభించిన కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరిన్ని భవనాలకు రిబ్బన్ కటింగ్ చేయాలనుకుంటోంది. చెప్పాలంటే 2019కి ముందు ప్రారంభించిన భవనాలను ముందుగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. సీడ్ క్యాపిటల్ సమీపంలో నిర్మాణం చేపట్టిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఇప్పటికే పూర్తి చేయబోతున్న నేపథ్యంలో మరికొన్ని ప్రాజెక్టులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. నెలపాటు సమీపంలో చేపట్టి ఆగిపోయిన మొత్తం 71 నివాస సముదాయాలను పూర్తి చేయాలనుకుంటోంది. మనం అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి జడ్జి క్వార్టర్స్ అదేవిధంగా మంత్రుల క్వార్టర్స్ దగ్గర ఉన్నాము. నా వెనక మీకు కనబడుతుంది ఇది మంత్రులు ఉండే క్వార్టర్స్. ఇదంతా కూడా ప్రస్తుతానికి అంటే ఒక ఫినిషింగ్కి సంబంధించిన ఒక బిల్డింగ్ అయితే పూర్తి చేశారు. మొత్తం కూడా ఇదే విధంగా డిజైన్స్తో రాబోతున్నాయి. మొత్తం జడ్జెస్కి మినిస్టర్స్ కలిపి దాదాపు 71 బంగ్లాలు నిర్మాణం చేస్తున్నారు. నేలపాడు పరిధిలో దీనైతే నిర్మాణం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే నేలపాడు అనేది చాలా కీలకమైన ప్రాంతం, అమరావతి రాజధానిలో కీలకమైన ప్రాంతం. ఒకవైపున సీడ్ క్యాపిటల్ ఉంటుంది, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్భవన్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో సీడ్ క్యాపిటల్ ఉంటాయి. కాబట్టి వాటికి అందుబాటులో పరిపాలనా సౌలభ్యం కోసం మంత్రులు సచివాలయానికి వెళ్ళాలన్నా లేకపోతే అసెంబ్లీకి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకోకుండా సమీప ప్రాంతంలోనే ఈ మంత్రుల నివాస సదుపాయాలు అదేవిధంగా జడ్జి నివాస సదుపాయాలు కూడా నిర్మాణం చేస్తున్నారు. ఒకసారి మనం ఈ అవుట్లుక్ చూస్తే కనుక చూడవచ్చు, అద్భుతమైనటువంటి డిజైన్స్తో దీన్ని నిర్మాణం చేస్తున్నారు. చాలా స్పేషియస్గా దీన్ని నిర్మాణం చేస్తున్నారు. G+1గా మొత్తం ఈ భవనాలను నిర్మాణం చేస్తున్నారు. మొత్తం అటు హైకోర్టు సమీపంలోనూ ఇటు మంత్రుల సచివాలయం రాబోతున్నటువంటి సచివాలయం అసెంబ్లీకి దగ్గరలోనూ ఈ భవనాలు 72 భవనాలను నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పనులన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. కొంత వర్షం కారణంగా కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నప్పటికీ సాధ్యమైనంత వరకు వేగంగానే పనులు చేయగలుగుతున్నారు. చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారు. ఒక అందమైన భవనంగా ఈ భవనాలను అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవి కూడా ఒక టైం బౌండ్ పెట్టుకున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మరి ఆ టైంకి అవుతాయో లేదనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. కొంత ఇచ్చిన షెడ్యూల్ కంటే కొంత తక్కువగానే ఆలస్యంగానే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మధ్యలో వర్షాలు వస్తున్నాయి. అంతేకాక కొంత పనులు ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కానీ అటు సిఆర్డీ ఎస్టిమేషన్ వేస్తున్నటువంటి టైం ప్రకారం అయితే పనులు అయితే జరగట్లేదు. దానికి అటు కాంట్రాక్ట్ సంస్థలు కొంత నిర్లక్ష్యం కనబడుతుంది. మరోవైపు వాతావరణం సహకరించబడడం ఇవన్నీ కూడా కారణాలుగా కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే గతంలో నిలిచిపోయినటువంటి ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకున్నాయి. ఈ జడ్జెస్ అదేవిధంగా మంత్రుల నివాస సదుపాయాలు G+1గా నిర్మాణం జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఆల్రెడీ 2019లోనే గ్రౌండ్ ఫ్లోరు లేకపోతే బేస్మెంట్ వరకు పూర్తయినటువంటి నిర్మాణాలే. కాబట్టి వీటిని ఎక్కడైతే ఆపేసారో అక్కడి నుంచి తిరిగి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ భవనాలు తర్వాత అంటే గ్రూప్ 4 ఎంప్లాయీస్తో పాటు జడ్జి క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్ తర్వాత అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే సిఆర్డీ కార్యాలయం ప్రారంభోత్సవంగా అయింది కాబట్టి తర్వాత ఫేజ్ బ్యానర్లో అటు గ్రూప్ 4 ఎంప్లాయీస్ సంబంధించి అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్స్ బంగ్లాలో ఓపెన్ చేస్తారు అపార్ట్మెంట్స్. తర్వాత ఈ మంత్రులు జడ్జెస్ నివాస సదుపాయాలను ప్రారంభోత్సవం చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే మరోసారి మీరు అవుట్లుక్ చూస్తే కనుక చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్న లోపల ఇంటీరియర్ కూడా అదే ఉంటుంది. లోపల కొంత వర్క్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి లోపలికి అనుమతి లేదని చెప్తున్నారు. బయట నుంచి మాత్రమే మీకు విజువల్స్ చూపించగలుగుతున్నాము. ఒకసారి మీకు ఫుల్ అవుట్లుక్ చూస్తే మాత్రం చాలా కంఫర్టబుల్గా
కాస్ట్లీగా ఉండే విధంగానే ఈ భవనాలన్నీ నిర్మాణం చేస్తున్నారు. సదుపాయాలు మంత్రులు ఫ్యామిలీలు ఉండడానికి, అదేవిధంగా వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి, ఎవరైనా ప్రజలు వినతులు స్వీకరించడానికి, ఏదైనా ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలా దీనికి నిర్మాణం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక బిల్డింగ్ అయితే కంప్లీట్ అయింది. మిగతా అన్ని కూడా జడ్జి క్వార్టర్స్, అదేవిధంగా మంత్రుల నివాస సదుపాయాలను ఇదే విధమైన రూపంలో రాబోతున్నాయి. కలర్స్ కూడా దాదాపు అన్ని ఇదే విధంగా రాబోతున్నాయి. దీని ద్వారా ఏంటంటే ఒకే చోట మంత్రుల నివాసాలు, అసెంబ్లీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాలు ఒకే చోట కట్టడం ద్వారా పరిపాలన చాలా సులభంగా ఉంటుందనేది ప్రభుత్వ ఉద్దేశం కనబడి, దానిలో భాగంగానే నేలపాడు సీట్ క్యాపిటల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆనుకునే ఈ మంత్రుల క్వార్టర్స్ కానీ, జడ్జెస్ క్వార్టర్స్ కానీ నిర్మాణం చేస్తున్నారు. పనులైతే ఆశించినంత స్పీడ్గా జరగనప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే ఇచ్చిన టైం, అంటే ప్రభుత్వం కానీ సిఆర్డి ఇచ్చిన టైం ప్రకారం అయితే పనులు కొంత జరగట్లేదు. వాతావరణ కారణాలు కావచ్చు, లేకపోతే కాంట్రాక్టుల కొంత నిర్లక్ష్యం కావచ్చు, ఏదేమన్నప్పుడు ప్రస్తుతానికైతే పనులు అయితే జరుగుతున్నాయి. ఇచ్చిన డేట్ అయితే మార్చి, ఏప్రిల్ సమ్మర్ నాటికి ఈ భవనాలు పూర్తి అవ్వాల్సి ఉంది. మరి ఆ టైం పూర్తి అవుతాయో లేదో చూడాల్సిన అవసరం కనబడుతుంది. పరిపాలనలో కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వసతి కోసం G+1 భవనాలు నిర్మిస్తున్నారు. వీటిని కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల కోసం ఉపయోగిస్తారు. అయితే వీటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. శాశ్వత హైకోర్టు సమీపంలో నిర్మాణం చేస్తున్న 36 జడ్జిల నివాస సముదాయాలు వేగంగానే పూర్తవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి మంత్రులు, న్యాయవాదులకు చెందిన భవనాలను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం నేను నేలపాడులో నిర్మాణం జరుగుతున్నటువంటి జడ్జెస్ నివాస సముదాయాల వద్ద ఉన్నాను. ఇవి శాశ్వత హైకోర్టు నిర్మాణం జరిగే ప్రాంతానికి చాలా దగ్గరలో నిర్మాణం చేస్తున్నారు. ఒకసారి నా వెనక ఉన్నదంతా కూడా జడ్జెస్కి సంబంధించినటువంటి నివాస సదుపాయాలు. ఒక 2 భవనాలు దాదాపుగా చివరి దశకి చేరుకునే లోపల ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. మొత్తం జడ్జెస్ నివాసాల కోసం 36 బంగ్లాలు G+1 విధానంలో నిర్మాణం చేస్తున్నారు. ఒకసారి చూడవచ్చు, చాలా విశాలవంతంగానే జడ్జెస్కి సంబంధించినటువంటి నివాస సదుపాయాలని చేస్తున్నారు. అక్కడ మంత్రుల క్వార్టర్స్ వచ్చి 35, జడ్జెస్ సంబంధించినటువంటి ఈ క్వార్టర్స్ 36, మొత్తం 71 G+1 భవనాలని నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్టు నేలపాడు ఇప్పుడు ఆల్రెడీ తాత్కాలిక హైకోర్టు ఎక్కడ ఉందో దానికి కోతవేటు దూరంలోనే నిర్మాణాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో అంటే ఆల్రెడీ హైకోర్టు నిర్మాణం, శాశ్వత హైకోర్టు నిర్మాణం కూడా ఇప్పుడున్నటువంటి పాత తాత్కాలిక హైకోర్టు పక్కన నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో జడ్జెస్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్వీనియంట్గా ఉండే విధంగా రాబోయే రోజుల్లో క్యాపిటల్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈజీగా చేరుకోవడానికి వాళ్ళకి దగ్గరలోనే, హైకోర్టుకు దగ్గరలోనే చాలా విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. అటు మంత్రుల క్వార్టర్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధమైనటువంటి డిజైన్స్తో కొంత చిన్న చిన్న మార్పులు మాత్రం దీంట్లో మనకు కనబడుతున్నాయి. దాదాపుగా ఒకే విధంగా ఒకే విస్తీర్ణంలో జడ్జెస్ నివాస సదుపాయాలు కూడా నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది దాదాపుగా చివరి దశకు చేరుకుంది. లోపల ఇంటీరియర్ వర్క్ మొత్తం జరుగుతుంది. వుడ్ వర్క్, ఇంటీరియర్ వర్క్ మాత్రం జరుగుతుంది. జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ భవనాలు పూర్తయిన తర్వాత వీటిని కూడా ప్రారంభించే అవకాశం కనబడుతుంది. అలా ఒక్కొక్కటిగా అమరావతిలో నిర్మాణం అవుతున్నటువంటి శాశ్వత భవనాన్ని ఒక్కొక్కటిగా ప్రారంభోత్సవాలు చేసుకోవడం, పరిపాలనని ఇక్కడ తీసుకురావడం, తద్వారా రాజధాని కార్యకలాపాలన్నీ, సచివాలయానికి సంబంధించి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇక్కడ రాబోతున్న నేపథ్యంలో వాటి కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనకి మీరు చూస్తున్నంతా కూడా జడ్జెస్ ఉండే నివాస సదుపాయాలు G+1 విధానంలో దీనిని నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. త్వరలోనే వీటిని ప్రారంభోత్సవం చేస్తున్నారు. అటు మంత్రుల క్వార్టర్స్తో పాటు ఇవి జడ్జెస్ క్వార్టర్స్ కూడా ఒకేసారి పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా దాదాపుగా అంటే చివరి దశకు వచ్చినటువంటి భవనాలు ఇంకా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూద్దాము. వాటి పనులు ఏ విధంగా సాగుతున్నా, అవి ఎప్పట్లో పూర్తయ్యే అవకాశం ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి అమరావతిలో శాశ్వత భవనాల నిర్మాణ పనులు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ టవర్స్ పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. అయితే సచివాలయ హెచ్ఓడి టవర్స్ నిర్మాణ పనులు మాత్రం పర్వాలేదు అన్నట్టుగా సాగుతున్నాయి. ఇక ఐకానిక్ టవర్స్ గా నిర్మాణం చేస్తున్న భవనాల కోసం ఇప్పటికే రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా బేస్మెంట్ పనులను పూర్తి చేశారు. అమరావతిలో శాశ్వత నిర్మాణాలైనటువంటి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల పనులు కూడా కొంత వేగంగానే జరుగుతున్నాయి. మొన్న వర్షాల కారణంగా నీరు వచ్చినప్పటికీ వాటిని తీసేసి ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నేను అసెంబ్లీకి సంబంధించినటువంటి, సచివాలయానికి సంబంధించినటువంటి టవర్స్ నిర్మాణం జరిగే ప్రాంతం వద్ద ఉన్నాను. ఇదంతా కూడా దాదాపు 5 టవర్స్గా సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాలు రాబోతున్నాయి. ఇది దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి అత్యంత ఎత్తైన, వాస్తవంగా 2019లోనే ఈ 5 టవర్స్ సంబంధించినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ అనేది పూర్తయింది. అయితే దాదాపు 13 అడుగుల లోతు, 12,000 క్యూబిక్ మీటర్ల మేర ఈ రాఫ్ట్ ఫౌండేషన్తో పునాదులన్నీ కూడా వేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మద్రాస్ ఐఐటి బృందాలు వచ్చి పరిశీలించిన తర్వాత ఇవి పటిష్టంగా ఉన్నాయి. యథావిధిగా ఎక్కడైతే పనులు ఆగే అక్కడి నుంచి తిరిగి పనులు
ప్రారంభించవచ్చని చెప్పిన తర్వాత మళ్ళీ పనులు అయితే ప్రారంభించారు. ఇవి వాస్తవంగా 2027కి టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ 2027-28 వరకు 28లో పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కూడా ఇది ఒక టవర్ ఇంకా దీని బేస్మెంట్ మాత్రమే పూర్తయింది. రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తయింది. దీనిపైన టవర్స్ నిర్మాణం జరగాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పనులు అదేవిధంగా ఐరన్కి సంబంధించిన వర్క్ అంతా కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూడవచ్చు. ఈ మొత్తం 5 టవర్స్లో 4 టవర్స్ 40 అడుగుల ఎత్తులో ఉండబోతున్నాయి. అదేవిధంగా 40 అంతస్తులతో నిర్మాణం చేస్తున్నారు. ఒక హెచ్ఓడికి సంబంధించినటువంటి కార్యాలయం మాత్రం 50 అంతస్తులతో నిర్మాణం చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పునాది బేస్మెంట్ అంతా కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ టవర్ కోసం ఇంకొక టవర్ నిర్మాణం కోసం ఇక్కడ పనులు తిరిగి ప్రారంభిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా 4,800 కోట్ల రూపాయలతో ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేస్తున్నారు. మరోవైపు హైకోర్టుకు సంబంధించినటువంటి శాశ్వత హైకోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనప్పటికీ ఈ ఐకానిక్ టవర్స్ పనులు మాత్రం చాలా వేగంగానే చేస్తున్నారు. దీని పక్కనే అసెంబ్లీ కూడా రాబోతుంది. అది కూడా ఒక రూపంలో దాన్ని సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రస్తుతానికైతే మనకి కనబడుతుందంతా కూడా ఇదంతా సచివాలయానికి సంబంధించినటువంటి అదేవిధంగా హెచ్ఓడి కార్యాలయాలకు సంబంధించిన టవర్స్ ఇవన్నీ కూడా ఇది దాదాపు 5 టవర్స్లో 4 టవర్స్ వరకు బేస్మెంట్ పూర్తయింది. పైన పిల్లర్స్ కూడా కొంత లేపారు. ఇంకొక టవర్కి మాత్రం ప్రస్తుతానికి రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తయింది. దానిపైన ఇంకా పిల్లర్స్ అవి లేపాల్సి ఉంది కాబట్టి దానికి సంబంధించిన వర్క్స్ కొనసాగుతున్నాయి. ఒకవైపున ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి భవనాలను పూర్తి చేసి వాటిని ప్రారంభోత్సవం చేయడం, ఇంకా పునాదుల నుంచి ఉన్నటువంటి పనులు వేగవంతం చేయడం మీద అటు సిఆర్డీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టి పెట్టిందని చెప్పాలి. ప్రస్తుతానికైతే పనులు వేగంగానే సాగుతున్నాయి. వర్షాల కారణంగా కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టబోతున్నాయి కాబట్టి నవంబర్ నెల నుండి ఇంకా చాలా వేగంగా పనులు సాగుతాయని అటు మంత్రి నారాయణ కానీ సిఆర్డీ అధికారులు చెబుతున్నారు. టార్గెట్ 2027 అనుకున్నప్పటికీ కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మొదటి 6-7 నెలలు మొత్తం అధ్యయనం చేయడానికి లేకపోతే మద్రాసు హైదరాబాద్ ఐఐటి నిపుణులు తీసుకొచ్చి పరిశీలించడానికి దాదాపు 8 నెలల టైము సరిపోయింది. కాబట్టి ప్రస్తుతానికి ఆ గ్యాప్ను పూరించే పనిలో సిఆర్డీ ఉన్నప్పటికీ కొంత వర్షాకాలం ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకుని టైం అయితే కొంత ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. ఒకవైపున ఇంతకుముందు చూపించినటువంటి మంత్రులది జడ్జెస్ క్వార్టర్స్ నిర్మాణాలు పూర్తి చేసి అదేవిధంగా గ్రూప్ 4 అదేవిధంగా గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఉద్యోగుల టవర్స్ ప్రారంభోత్సవాలు చేసుకున్న తర్వాత ఈ శాశ్వత భవనాలు కూడా ప్రారంభోత్సవాలు చేసుకునే అవకాశం కనబడుతుంది. దీనికి ఒక 2.5 సంవత్సరాల సమయం అయితే ఖచ్చితంగా పట్టే అవకాశం కనబడుతుంది. ఇక అమరావతి నిర్మాణాలపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో కూడా రాజీ పడటం లేదు. కీలకమైన తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, నెట్వర్క్ కేబుల్స్, గ్యాస్ వంటి వాటిని భూగర్భ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో భాగంగా నిర్మాణం అవుతున్న ప్రతి రహదారి వెంబడి ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చింది. వచ్చే 50 ఏళ్ల పాటు అవసరమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా నిర్మాణం చేపట్టాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగానే పనులన్నిటి విషయంలో ముందుగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా నిర్మాణాల దగ్గర నుంచి డిజైన్స్ వరకు ఇంటర్నేషనల్ స్థాయిలోనే డిజైన్లన్నీ కూడా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మౌలిక వసతులకు సంబంధించిన విషయంలో కూడా అదే విధంగా ఆలోచిస్తుంది. భవిష్యత్తులో అంటే వచ్చే 50-60 సంవత్సరాల తర్వాత అమరావతి ఏ విధంగా ఉండబోతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నమూనాలు సిద్ధం చేసిన నేపథ్యంలో పూర్తి వ్యవస్థ అంతా మౌలిక వసతులకు సంబంధించినటువంటి వాటర్ కానీ, డ్రైనేజీ, గ్యాసు, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా టెలిఫోన్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే రాబోతున్నాయి. దానికి సంబంధించిన వర్క్స్ కూడా అమరావతిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను నిలబడినంత కూడా ఇదంతా అండర్ గ్రౌండ్కు సంబంధించినటువంటి సిస్టమే. ఈ పైపింగ్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా ఇవి కేబుల్స్ నెట్వర్క్ అంతా వెళ్ళేటువంటి పైప్లైన్ ఇదంతా కూడా కొన్ని అంటే ఇంటర్నెట్కి సంబంధించి కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ వైర్లన్నీ కూడా దీని ద్వారానే వెళ్ళబోతూ ఉన్నాయి. ఈ అంతా కూడా భూగర్భంలో రాబోతుంది. దానికి సంబంధించిన పనులు చేస్తున్నారు. ప్రతి రహదారి అమరావతిలో దాదాపు 17 రహదారులు నిర్మాణం చేస్తున్నారు. వాటన్నిటికీ పక్కనే ఈ విధంగా ప్రస్తుతం అయితే ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు, కానీ ప్రతి రహదారి నిర్మాణం జరుగుతున్న ప్రతి రహదారి పక్కనే ఈ విధంగా అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, డ్రైనేజీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, గ్యాస్ పైప్ లైన్ కూడా అండర్ గ్రౌండ్తోనే రాబోతుంది. చూడవచ్చు ఇవన్నీ కూడా నెట్వర్క్ సంబంధించినటువంటి కేబుల్స్ వెళ్ళడానికి లోపల భూమి లోపల ఇక్కడ మనకు కనబడుతుంది కదా, దీని కింద ఇంకా 4 లేయర్ల వరకు కింద 4 లేయర్ల వరకు ఏర్పాటు చేసి ఇది 5వ లేయర్ పైన కనబడుతుంది. 5వ లేయర్ మాత్రమే. ఇక ఇటు పక్కన మనకి పెద్ద డ్రైనేజ్ వ్యవస్థ లాంటిది కనబడుతుంది. ఇది తాగునీరుకి లేదా డ్రైనేజ్ వ్యవస్థకి వాడుకునే అవకాశం కనబడుతుంది. ఇలా ప్రతిదీ కూడా భూగర్భంలోనే రోడ్డు పక్కనే ఇది రాబోతుంది. దానికి అనుగుణంగా నిర్మాణాలు కూడా చేస్తున్నారు. ఇక దీని పక్కన ఈ వ్యవస్థ పక్కన అక్కడ మనకు కనబడుతున్నాయి కదా పెద్ద పెద్ద తూములు లాంటి అక్కడ కనబడుతున్నాయి కదా, వాటిని అన్నిటి కూడా దీని పక్కన రాబోతున్నాయి. దాని ద్వారా వాటర్ని
వాటర్ వ్యవస్థను తీసి తాగునీరు సంబంధించినటువంటి పైప్ సిస్టమ్ని ఏర్పాటు చేసే అవకాశం కనబడుతుంది. ఇలా భూగర్భంలోనే అన్ని వ్యవస్థలు, పైకి ఇంకా వైర్లు కానీ ఏమి ఉండవు, పూర్తిగా అంతా భూగర్భంలోనే ఇవన్నీ కూడా జరగబోతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూస్తే కనుక దాదాపు ఆ చివరి వరకు వర్కులు పూర్తయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ప్రతి రహదారి పక్కన ఇదే విధమైనటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. కొంత టైం టేకింగ్ ప్రాసెస్, అంటే కొంత సమయం ఎక్కువ పడుతున్నప్పటికీ ఈ వ్యవస్థ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఒక క్లీన్ సిటీగా అమరావతి ఉండడానికి ఇది దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ వ్యవస్థనంతా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు, అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన జరుగుతున్నటువంటి వర్క్స్. ఇలా 17 అంటే అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రతి రహదారి పక్కన ఇదే విధమైన వ్యవస్థ రాబోతుంది. దాని ద్వారా ఎంత వరద వచ్చినా, ఎంత వేస్ట్ వాటర్ వచ్చినా, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే వెళ్ళబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇదంతా కూడా వర్క్స్ అన్ని కూడా ప్రస్తుతానికైతే కొనసాగుతున్నాయి. ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఆ మాత్రం ఉండాలనే భావనలోనే అటు డిజైన్స్ కానీ లేకపోతే నిర్మాణాల విషయంలో ఫోకస్ పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థ మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టి దీన్ని కూడా ప్రత్యేకంగా డిజైనింగ్ చేయించి ఇదంతా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా లేటెస్ట్గా ఈ 6-7 నెలల్లోనే ప్రారంభించినటువంటి పనులు. ఇవి గత 2019 ముందే ఈ డ్రైనేజ్ వ్యవస్థని నిర్మాణం చేసినప్పటికీ మధ్యలో వైసీపీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆగిపోయి తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ పనులన్నీ కూడా ప్రస్తుతం శరవేగంగా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ మీకు చాలా క్లియర్గా మనకి లేయర్స్ కనబడుతుంది, చూడొచ్చు. మొత్తం 5 లేయర్స్గా దీన్ని పైప్ లైన్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేశారు. ఎగ్జాక్ట్గా ఇవి వేటికంటే ప్రస్తుతానికైతే మనకంతున్న సమాచారం ప్రకారం అయితే ఎలక్ట్రిసిటీ వైర్లు, అదేవిధంగా కేబుల్ నెట్వర్క్ వ్యవస్థ, టెలిఫోన్ సంబంధించిన నెట్వర్క్ వ్యవస్థ, వాటన్నింటి కూడా వీటి ద్వారా తీసుకురాబోతున్నారు. తర్వాత వీటిని డ్రైనేజీ లేదా వాటర్ కోసం ఉపయోగించిన అవకాశం కనబడుతుంది. పక్కన ఉన్నటువంటి ఈ మొత్తం కూడా తూములన్నీ కూడా అటు పక్కన ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా ఒక వ్యవస్థని తీసుకురాబోతున్నారు. ఇలా అన్ని వ్యవస్థలంతా కూడా భూగర్భంలోనే తీసుకొచ్చి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేక తీసుకురాబోతున్నారు. భవిష్యత్తులో అమరావతిలో కరెంట్ పోల్స్ కానీ, కరెంట్ టవర్స్ కానీ, లేకపోతే ఇంకా ఏవి కూడా వైర్స్ అనేవి కనబడుకోకుండా పూర్తిగా అండర్ గ్రౌండ్లోని ఇవన్నీ రాబోతూ ఉన్నాయి. తద్వారా ఒక అంతర్జాతీయ రాజధానిగా ఇది రూపాంతరం చెందుతుందని అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుతానికైతే ప్రతి రహదారి చుట్టూ ఈ వర్క్స్ అన్ని కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి. మొత్తానికి అడుగడుగునా ఆధునిక నిర్మాణ శైలి, కళ్ళు చెదిరే ఇంటీరియర్స్, సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లతో కార్పొరేట్కు ఏమాత్రం తీసిపోని రీతిలో రాజధాని అమరావతి సకల హంగులతో సిద్ధమవుతోంది.